రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా మూడవ విడత రైతు భరోసా నిధులనైతే ఎల్లుండి అయితే క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసాపై అయితే తుది నిర్ణయం అయితే తీసుకొనున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఆ 4,000 కోట్లు అయితే రైతుల అకౌంట్లోకి అయితే నిధులు విడుదల చేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం తేదీ ఖరారు అయితే చేయనున్నట్లయితే తెలుస్తుంది. సో రైతుల అకౌంట్లోకి 4,000 కోట్లు అయితే ఈ రైతుల అకౌంట్లోకి అయితే నిధులైతే విడుదల కానున్నాయన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది, ఇటీవల చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో మూడవ విడతలో నిధులైతే విడుదల చేసేందుకైతే ఈ వారంలోనైతే తేదీ ఖరారైన అవునున్నట్లయితే తెలుస్తున్నమాట. సో ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. సో మనకు అతి త్వరలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించబోతున్నట్లయితే సమాచారం. సో ఎలక్షన్ కోడ్ కూడా పడుతుంది కాబట్టి సో అంతకంటే ముందే మనకు రైతు భరోసా మూడవ విడత నిధులను విడుదల చేసేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లయితే తెలుస్తున్నమాట. సో రైతుల అకౌంట్లోకి 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారు. సో రైతులందరూ కూడా ఇటీవల చూసుకున్నట్టయితే రెండవ విడతలో మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం కాటారంలో అయితే వచ్చేసి కూడా నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే మూడవ విడతలో ఎల్లుండి అయితే కేబినెట్ భేటీ ఉందన్నమాట. సో ఆ కేబినెట్ భేటీలో రైతు భరోసాపై అయితే తుది నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది, రైతు భరోసా విషయంలో ఇక్కడ మనకు ప్రభుత్వం 3 విడతలుగా నిధులు విడుదల చేస్తున్నారన్నమాట. సో ఇటీవల రెండవ విడత నిధులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మూడవ విడత చూసుకున్నట్టయితే మరి ఎల్లుండి అయితే కేబినెట్ భేటీ ఉన్నదన్నమాట. సో ఆ కేబినెట్ భేటీలో రైతు భరోసాపై తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. ఇటీవల చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇటు చాలా ఆలస్యం చేసిరు అనమాట. సో రైతు భరోసా విషయంలో ఇప్పటికీ 12 రోజులు అయితే కావస్తుందన్నమాట. ఇది మన రెండవ విడత నిధులు అయితే విడుదల చేసి సో ఇప్పుడు మూడవ విడతకు సంబంధించి అయితే సమయం ఆసన్నమైంది సోదరా. సో అందరికీ అయితే ఖచ్చితంగా అమౌంట్ అయితే పడనుంది. రైతు భరోసా ఈ యాసంగి పంటకు సంబంధించి కూడా ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి కానుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్లోకి అయితే ఆలో పెట్టుకోండి. సో ఓకే, మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఎల్లుండే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై అయితే తేదీ అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో తోటి రైతులందరూ కూడా వెంటనే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఓకే గైస్, మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.